ఏం నది ఆ నది పేరేంటి? హుగ్లీ. ఆ నది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయం అయితే తూర్పుకు నీళ్లు పోయినట్లుగా ఉంటాయి. సాయంత్రం అయితే ఆ ఆ నీళ్లు మళ్ళీ పడమరకు పోయినట్టుగా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణము మరి ఇరువైపులా ఆ యొక్క నదికి ఇరువైపులా సముద్రం ఉంది కాబోలు. ఉదయం అయితే తూర్పుకు, సాయంత్రం అయితే పడమటకు ఆ నీళ్లు వెళ్ళినట్టుగా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నది పైన మరి ఆ యొక్క ఇంగ్లీష్ వారు ఏం చేశారంటే ఒక బ్రిడ్జిని కట్టారు. ఏం కట్టారమ్మా? బ్రిడ్జిని కట్టారు. అయితే ఆ బ్రిడ్జి ఎలాంటిదంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నదికి ఈ ఒడ్డున పిల్లర్స్ ఉన్నాయి, నదికి ఆ ఒడ్డున పిల్లర్స్ ఉన్నాయి. మధ్యలో పిల్లర్స్ లేకుండానే కట్టారు. ఏం చేశారు? ఈ ఒడ్డున ఆ ఒడ్డున మరి పిల్లర్స్ ఉన్నాయి, కానీ మధ్యలో పిల్లర్స్ లేవు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పిల్లర్స్ అలాగూ ఆ నది పైన ఆ యొక్క బ్రిడ్జిని కట్టి దానికి తాళం వేశారంట. ఏం వేశారమ్మా? తాళం వేశారంట. ఎంతమందికి తెలుసు చెప్పండి? ఆ యొక్క బ్రిడ్జికి తాళం వేశారంట ఇంగ్లాండ్ వారు. ఎంతమందికి తెలుసా? ఆ యొక్క ఆ బ్రిడ్జికి తాళం వేశారు. ఎక్కడ వేశారో తెలియదు. అయితే దానికి తాళం ఉంది. ఆ తాళం మాత్రము భారతదేశము స్వాతంత్రం ఎప్పుడు పొందింది? 1947 ఆగస్టు 15 తారీఖున స్వాతంత్రం పొందితే ఆ తాళము భారతదేశానికి ఇవ్వకుండా వెళ్ళిపోయారంట. ఇప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తాళము ఇంగ్లాండ్ వారి దగ్గర ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తాళము ఇవ్వలేదని ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు ఇంతవరకు ఆ యొక్క బ్రిడ్జి కట్టారు కానీ దానికి ఓపెనింగ్ కూడా లేదంట కదా. మనము మందిరం కడితే ఏం చేస్తాం? ఓపెనింగ్ చేస్తాం. ఇల్లు కడితే ఓపెనింగ్ చేస్తాం. ఒక వేరే వాళ్ళు ఎవరైనా బ్రిడ్జి కడితే ఓపెనింగ్ చేస్తారు కదా, పెద్ద బ్రిడ్జిలు అయితే దానికి ఒక శిలా పలకం వేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఆ యొక్క బ్రిడ్జి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పిల్లర్స్ లేకుండా చాలా దూరం దానిపైన నేను ప్రయాణం కూడా చేశాను. ఆ యొక్క కలకత్తా నేను వెళ్ళినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బ్రిడ్జిని నేను చూశాను. కింద పిల్లర్లు లేవు, కిందనే పడవలు కూడా పోయేంత ఎత్తులో ఉంటుంది ఆ బ్రిడ్జి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కళ్ళారు దాన్ని చూశాను. అయితే ఆ హిస్టరీ మొత్తం నాకు తెలియదు. ఇంగ్లాండ్ వారు కట్టిందని, వాళ్ళు దానికి తాళం వేశారని, ఆ తాళం ఇవ్వకుండా వెళ్ళిపోయారని. ఆ తాళం ఇవ్వనందుకు మరి భారతదేశం వాళ్ళకు బాధ ఉంటుందా ఉండదా? ఏమా బాధ ఉంటుందా ఉండదా? నేను నిన్న దేవుని వాక్యం చదివినప్పుడు ఆ యొక్క బ్రిడ్జి విషయం మళ్ళీ నేను ఒకసారి ఆలోచన చేస్తే అక్కడ గుట్కాలు ఎక్కువ వేస్తారు కదండి. అక్కడి నుంచి నేర్చుకున్న వాళ్ళు మనోళ్ళు ఆంధ్ర వాళ్ళు గుట్కాలు ఎక్కువ వేస్తారు. వాళ్ళు గుట్కాలు ఎక్కువ వేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, పోతూ పోతూ ఆ పిల్లరు ఆ యొక్క ఇనుప వస్తువుల పైన, కింద పిల్లర్ లేదు, పైనే మరి ఆ ఇనుముతో దాన్ని అంత బాగా అమర్చారు కనుక ఆ ఇనుపు పైన వీళ్ళు ఏం చేసేవారట, పోతూ పోతూ ఎక్కడంటూ అక్కడ ఊయకుండా ఏదన్నా మరుగుంటేనే కదా ఊసేది, ఆ యొక్క ఇనప కడ్డీల పైన ఊసేసారంట. నేను చూశాను, అది తుప్పు పట్టిపోయిందంట. ఏంటమ్మది? తుప్పు పట్టిపోయింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎంతో విలువ కలిగింది. అయితే ఈరోజు ఏమవుతుంది? అది తుప్పు పడుతుంది. మీరు ఎవరైనా దాన్ని చూడొచ్చు కూడా, నేను చెప్పేది కాదు. తుప్పు పడుతుంది. మరి అక్కడ చెట్లు ఉండవు ఎక్కువ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కలకత్తాలోనే ఈడెన్ గార్డెన్ అని మరి క్రికెట్ ప్రపంచంలో మంచి మంచి
క్రికెట్ జట్లు ఆడే స్థలం కూడా అక్కడే ఉంది. దాని పేరు ఈడెన్ గార్డెన్. నేను కూడా దాన్ని చూడడం జరిగింది. ఆ ఈడెన్ గార్డెన్ చూడడం జరిగింది. దాని చుట్టూ తిరిగాను కానీ లోపలికి పోలా. దేవుని బిడ్డలారా, మెట్టుకు ఆ కలకత్తా పట్టణంలో ఉండే కాకులు కానీ గ్రద్దలు కానీ ఆ ఎత్తైన బ్రిడ్జి పైన వాలి అవి వేసినటువంటి రెట్ట చేత కదా బాగా అవి ఆహారం తిని వచ్చి అక్కడ కూర్చొని రెట్ట వేస్తే ఆ రెట్ట నుంచి కూడా అయినో తుప్పు పడుతుందంట. అయితే తుప్పు పట్టే ఆ యొక్క బ్రిడ్జి ఎప్పుడు కూలిపోద్దో తెలియదు. అలాంటి బ్రిడ్జి యొక్క తాళాలు ఇండియా మరి స్వాతంత్రం పొందినాక వాళ్ళకి లేదని ఈ రోజుకు అది హిస్టరీగానే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒక తుప్పు పట్టిపోయే ఒక బ్రిడ్జి యొక్క తుప్పు పట్టిపోయే మరి ఆ బ్రిడ్జి యొక్క తాళం ఇవ్వలేదని ఈ రోజుకు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇండియా వాళ్ళు అనుకుంటున్నారు. అది హిస్టరీగానే మిగిలిపోయింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి తాళాన్ని గురించి మనం విందాం. చూడండి, మరి మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ అధ్యాయము 19 వచనాన్ని చదవండమ్మా. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను, నీవు భూలోకమందు దేని బంధించదవో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదవో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సృష్టికర్తవైన మా దేవా, క్రీస్తు యేసు ప్రభువా, నజరేయుడవైన మా దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో ఈ రీతిగా ఆరాధించు భాగ్యం నీ యొక్క పరిశుద్ధులతో మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ ప్రభు దినములో ప్రభువా, నిన్ను జ్ఞాపకం చేసుకోవటానికి, నిన్ను మా తండ్రి మహింపరచడానికి, నిన్ను ఆరాధించడానికి ఏర్పాటు చేసినటువంటి మంచి మరి మా ప్రభువా పునరుత్థాన దినాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ సమయంలో నీ లేఖనాలను మేము వినుటకు నీ సన్నిధిలో ఎదురు చూస్తున్నాం. రాజా, నువ్వే నీ మాటల చేత మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని దేవా, నిలవబడ్డ దాసుల్ని మరుగు చేయమని అయ్యా, నీ పరలోకపు మాటలు వినే నాకు మాకు క్షేమము అయ్యా మా తండ్రి మా ప్రభువా నీ సన్నిధిలో విజయకరమైనటువంటి జీవితం దయచేయమని మా దేవుడు క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది దివ్య వచ్చినదే పోయిందా? అమ్మాయి తిరుగుతా ఉంటుంది పాపం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుతాం, మళ్ళీ చదువుతామమ్మా. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను, నీవు భూలోకమందు దేని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పుబడునని అతనితో చెప్పాను. ఎవరితో చెప్పాడు దేవుడు? ఎవరితో అమ్మా? పేతురుతోనా? మరి నీతో చెప్పలేదా? నాతో చెప్పలేదా? ఏమా ఏంటి? నీతో నాతో చెప్పలేదా ఆ పేతురుకనే మాటలు? ఏమా పేతురుకనే మాటలు? ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఆ మాట్లాడిన జీవ గ్రంథంలో మాట్లాడిన ప్రతి మాట ప్రభువును నమ్మి మారు మనసు బాప్తిసం పొందినటువంటి ప్రతి బిడ్డకు వర్తిస్తాయి కదా. జీవ గ్రంథంలో ఎవరి పేరుంటాయంట? వ్రాయబడిన వారి పేర్లు. వ్రాయబడిన వారు అంటే ఎవరు? ఒక్క పేరేనా? ఏమా ఎవరు? ఒక్క పేరేనా రాయబడింది? ప్రభువును నమ్మి పాపాలు ఒప్పుకొని మారు మనసు బాప్తిసం పొందిన ప్రతి బిడ్డ పేరు ఏమవుతుందమ్మా? అక్కడ వ్రాయబడుతుంది. అలాగే ప్రతి బిడ్డకు ఈ యొక్క గొప్ప
ప్రియమైన దేవుని బిడ్డలారా అనుభవము కలుగుతుంది. ఆ అనుభవం కలగాలంటే ఏం చేయాల? ఏమా ఆ అనుభవం కలగాలంటే చూడండి ఏం చేయాలో మనం చూద్దాం. 13 వచనం నుంచి చదవాల. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు కొందరు ఏలియానియు కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒక్కడనియు చెప్పుకొనుచున్నారు అని. అందుకైన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు ఎంతమంది ఆయన శిష్యులు? ఆయన శిష్యులు ఎంతమంది? 12 మంది. 12 మందిలో ఎవరు? సీమోను పేతురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సీమోను పేతురు ఒక్కడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, 12 మంది ఉన్నారు కదా అప్పటికి ఇంకా ఇస్కరియోతు యోధ అబద్ధం ఆడలేదు కదా. అబద్ధం ఆడా? అబద్ధం ఆడలా. 30 వెండి నాణ్యాలు తీసుకోవాలా, యేసయ్యను అప్పగిస్తానని చెప్పలా కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ 12 మంది ఉన్నా గాని ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ పేతురు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పేతురు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? చదవాలా. సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడమైన క్రీస్తువు. ఎవరంటమ్మా ఆయన? క్రీస్తు అనగా అభిషక్తుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కుమారుడైన క్రీస్తు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట చెప్పినప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి. అందుకు యేసు, సీమోన్ బర్యోనా నీవు ధన్యుడవు అంటే పక్కనున్న 11 మందికి ఎలాగుంటది? ఏమండి, పక్కనున్న 11 మందికి ఎలాగుంటది? చాలా మంది మాట్లాడరు. చాలా మందికి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు వెంట ఉన్నారు, కానీ ఏంటి మనల్ని నోట్లో నుంచి మాటలు పెళ్ళగించుకు రావటంలే. మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని నమ్ముకున్నాం, పాప క్షమాపణ, మారు మనసు, బాప్తిసం, బలలో అనుభవము. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా మాట్లాడటానికి మనకు ఏమవుతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా మాట్లాడితే నోట్లో నుంచి ముత్యాలు రాలిపోతాయి. ఎట్లమ్మా? నోట్లో నుంచి ముత్యాలు రాలిపోతాయి అని సొంతంగా మనం ఉంటున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా సీమోను పేతురు మాట్లాడాడు. మాట్లాడినప్పుడు ఏమైందట? సీమోన్ బర్యోనా నీవు ధన్యుడువు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచనే గాని మనుష్యులు నరులు నీకు బయలుపరచలేదు. ఎలాగున్నాడంతమైనా తండ్రి యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా మర్మాలు తెలుసుకునేవాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా తండ్రి బయలుపరిచే దానిని తెలుసుకునేవాడుగా ఉన్నాడు. ఎప్పుడైనా కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అనుకుందాం, ఒక వస్తువు కొత్త తీసుకొచ్చి ఒక ప్రాంతంలో వేస్తాం. ఆ వస్తువును ఎవరైనా తీసుకొని వాడుకుంటుంటే ఎట్లుంటుంది? దాన్ని తీసుకోకుండా వాడకుండా ఉంటే ఎట్లుంటుంది చెప్పండి? తీసుకొని వాడుకుంటుంటే అది వాడబడుతుంది. తీసుకోకుండా అట్లే ఉన్నది అనుకో, దానిపైన దుమ్ము ధూళిపడి అది ఎలాగుంటుందమ్మా? వాడే వస్తువు ఎప్పుడైనా
వాడకపోతే ఏమవుద్ది? శిలువం పట్టిపోదు. అవునా? ఏమ్మా, శిలువం పట్టుద్దా? శిలువం పట్టుద్దా? లేదులే పాస్టర్ అయ్యా, నువ్వు కాయిచ్చి చదువుతున్నావు అని చెప్పి అంటారా? కాబట్టి ఈ యొక్క సీమోను పేతురు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో ఒక ఆతృత కలిగినటువంటి వ్యక్తినిగా మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రతి విషయంలో ఒక ప్రియమైన దేవుని బిడ్డలారా మరి తపన కదా, ఎలాగున్నాడు? ఒక తపన కలిగిన మనిషిగా అతడు అక్కడ మరి జీవ గ్రంథంలో అగుపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమైతే ఎలాగున్నామంటే గొంగలి ఎక్కడ వేశారంటే వేసిన కాడనే ఉంది గొంగలి అన్నట్టుగా మనం జీవిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ పేతురు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువును గురించినటువంటి ఆత్మదేవుడు తెలియజేసిన మాటలు మాట్లాడుతున్నప్పుడు మరి ఆ దేవాది దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమంటున్నాడు? సీమోన్ బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు. అమ్మా, పేతురు అనే మాటకు ఒక చిన్న అక్షరాల్లో మాట ఉంటుంది చూడు, చదవండి ఎవరైనా. రాయి అని అర్థం అంట. ఎలాంటి వాడమ్మా? రాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాయి ఎలాగుంటుంది? రాయి ఎలాగుంటుందమ్మా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అది పనికి వస్తుంది వస్తువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది పనికి వచ్చే వస్తువు. కడితే గోడ అయినా కట్టుకోవచ్చు, కొడితే ఒక మనిషినైనా కొట్టవచ్చు కదా. ఏమండి దైవజనులు రోజెస్ గారు, ఆ రాయితో కడితే ఒక ఇల్లు కదా, కొన్ని రాళ్ళు తెచ్చి ఒక ఇల్లు కట్టుకుంటారు. ఒక రాయి తీసుకొని ఒకరిని కొడితే వాడికి దెబ్బ తగులుద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక కత్తి ఉందనుకోండి, ఒక చాకు ఉందనుకోండి, అది దాన్ని నూరాలంటే ఏం కావాలా? రాయి కావాలా. రాయికి ప్రియమైన రాయితో ఎన్నో పనులు చేయొచ్చు. అయితే దేవుడు అంటున్నాడు తర్వాత ఏమంటున్నాడు? మరియు నీవు పేతురువు అంటే పేతురు అంటే రాయి కదా, పేతురు అంటే బండ. రాయి అంటే ఒకటి, బండ అంటే చెప్పండి పెద్దది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని కదిలించడం కష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా కదా, నీవు బండవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. చూడండి, పేతురును ఎంతగా దేవుడు ఆశీర్వదించిన మాటలు పేతురుకు తెలియజేస్తున్నాడు. ఒకటి అంటాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటాడమ్మా? నీవు ధన్యుడవు కదా. ఎవరమ్మా? పేతురు ఎవరంట? ధన్యుడు. ఆ తర్వాత ఈ బండ మీద సంఘమును కట్టేవాడిగా ఉంటాడంట సీమోను పేతురు. ఆ తర్వాత చూడండి, ఆ సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవలేవంట. హల్లెలూయా. చూడండి, పేతురు అక్కడ ఉన్నటువంటి 12 మందిలో ఒకడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని ఆశీర్వాదాలు పొందుతున్నారు. మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో ఎలాగ ఉండాలి? దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఎలా ఉండాలి? ఒక ప్రియమైన దేవుని బిడ్డలారా రాయి వలె ఉండాలి, ఒక బండ వలె ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు దానికి రెస్పాన్స్ ఇచ్చేవారిని ఎప్పుడైనా దేవుడు ఆశీర్వదిస్తాడు. టీచర్ స్కూల్లో
పిల్లలకు మరి బోధ చేస్తున్నప్పుడు ఆ పిల్లవారు మెచ్చుకుంటాడు. లేదు, కొంతమంది ఏం చేస్తారంటే స్కూల్లోకి వచ్చిన వాళ్ళు చూపు బయటే కదమ్మా. వాళ్ళు స్కూల్లోకి వచ్చినా వాళ్ళ చూపు ఎట్లుంటది? వాళ్ళ చూపు బయటే, వాళ్ళ ఆలోచనలు బయటే. ప్రేమ దేవుని బిడ్డలారా, అయితే పేతురు అలాంటి వాడు కాదు. ఒక ఆ పని ఒక పనికి వెళ్తే ఆ పని పట్ల శ్రద్ధ కలిగిన వాడు అనమాట ఈ పేతురు. ప్రేమ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు అన్ని విధాలుగా అంటున్నాడు, నీవు ధన్యుడవు, తర్వాత నీవు సంఘమును కట్టుదువు, తర్వాత పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవలేవు అని చెప్పాడు. ఇంకా లాస్ట్ కు పెద్ద గిఫ్ట్ ఇచ్చేసాడు. హల్లెలూయా. ఏం చేశాడమ్మా? ఏమన్నాడు? పరలోక రాజ్య తాళపు చెవులు. ప్రేమ దేవుని బిడ్డలారా, పరలోకమే మనం పోతామో లేదో అనుకుంటుంటాం కొంతమంది ఏమనుకుంటారమ్మా? పరలోకమే పోతామో లేదో అనుకుంటుంటాం కొంతమంది. అయితే మనలో ఎంతమందికి నిశ్చితం చెప్పండి, పరలోకానికి నేను పోతా? చెప్పండి, నేను పరలోకానికి పోతా. అవును. మరి ప్రేమైన దేవుని బిడ్డలారా, పరలోకానికి పోతా అని ఎవరు చెప్పరంటే చూద్దాం. 17వ అధ్యాయము 14 వచ్చిన చదువుమా. వారు సమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రలోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఏలైనగా అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి తిని గాని వారు వారిని స్వస్థపరచలేకపోయిరని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసము లేని ఏమంటున్నాడమ్మా? ఎవరిని అంటున్నాడు? 12 మందిని అంటున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒకవేళ నేను కానంటే చాలా కోపపడతారేమో. విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళారా. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఎంత ప్రేమ దేవుని బిడ్డలారా, ఏ విధానంలో ఉన్నారు వీళ్ళు? ప్రేమ దేవుని బిడ్డలారా, అయితే చూడండి తర్వాత, మీతో నేను ఎంతకాలం ముందును ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పాను. అంతటా యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునద్దకు వచ్చి, మేమెందుకు దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసమే అంటాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఏంటమ్మా? అల్ప విశ్వాసం అంట. అవును ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన వెంటనే ఉంటున్నారు, ఏ కార్యం చేయలేకపోతున్నారు. మాటలే రావటం లేదు వాళ్ళకి కదమ్మా. యేసు నామము ఉచ్చరిస్తే
ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు నామం ఉచ్చరిస్తేనే అద్భుతాలు జరుగుతాయి. యేసు ఎదుట మాట్లాడలేకపోతున్నారు. ఎవరైనా మా పిల్లలకు బాగలేదు ప్రార్థన చేయండి అంటే చేత కాదు. అందుకు ఏమంటున్నాడమ్మా, మొదట ఏమన్నాడు? విశ్వాసము లేని మూర్ఖతరం వారలారా అంటాడు. ఇక్కడ రెండోసారి ఏమంటాడంటే ఆ ఏమంటాడమ్మా? ఆ అల్ప విశ్వాసము చేతనే అంటాడు. విశ్వాసం ఎలాగుందంట? అల్పంగా ఉందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎమ్మిటే తిరుగుతున్నారు. ఒక్క పేతురు మాత్రమే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ఎమ్మిటి మరి కార్యాలు చేసేవాడుగా, ఆయన నుంచి అనేక విషయాలు నేర్చుకునేవాడుగా పేతురు ఉంటున్నాడు. మనం ఎలాగున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా? పేతురు వల్లే ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మనకు ధన్యత వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా అలా కాదు మరి ఏదోలే. ప్రియమైన దేవుని బిడ్డలారా మరి యేసు క్రీస్తుతో కూడా మరి 11 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళల్లో ఒకడు యోధా ఇస్కరియోతు. అంతకంటే నేను బాగున్నాను లేకపోతే అని చెప్పి అనుకుంటారేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా మన విశ్వాస యాత్రలో ఒక బహుమానం పొందే వరంగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా అనుకుందాం, ప్రియాంక, సంగీత, దివ్య, మరి ఉదయ్, రాహుల్, ఈ బిడ్డలు ఉన్నారు, యవన బిడ్డలు. వారి స్కూల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా ఏదైనా ఒక ఆటల పోటీ జరుగుతున్నప్పుడు ఆ ఆటల పోటీలో గిఫ్ట్ తీసుకున్నారు అనుకోండి, ఈ 5గురిలో ఎవరో ఒకరు ఆ గిఫ్ట్ తీసుకున్నాడు ఏమనుకుంటున్నాడమ్మా? గిఫ్ట్ తీసుకున్నాడు ఏమనుకుంటుంటాడు చెప్పండి? ప్రియమైన దేవుని బిడ్డలారా ఎందుకంటే మాకు సమీపమే కాబట్టి ఊర్లో వాళ్ళందరికీ తెలియదు. పిల్లలు 10th ఎగ్జామ్స్ రాయటానికి పోతారు. ఇంతకుముందు 14 రోజులు పోతున్నారు, ఇప్పుడు 7 రోజులు పోతారు. ఎన్ని రోజులమ్మా? ఇప్పుడు 7 రోజులు పోతారు. 7 రోజులు పరీక్ష అయిపోయి ఇంటికి వచ్చినాక ఇక్కడ మరి ఎక్కడి నుంచో ఏమో ఇక్కడి నుంచి నేను వింటా ఉంటా. వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు 7 పరీక్షలు అయిపోయినాక గోలు చేస్తుంటారు. ఏంటి వాళ్ళల్లో ఎంతమంది ఫెయిల్ అవుతారో కదా, ఎంతమంది ఫెయిల్ అవుతారో, ఎంతమంది విత్తళ్ళు అవుతారో కదా, ఎంతమంది ప్రియమైన దేవుని బిడ్డలారా మంచి మార్కులు తెచ్చుకుంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ పిల్లల్ని నేను చూసినప్పుడు ఒక్కోసారి కోపం వస్తే ఒక్కోసారి సంతోషంగా ఉంటా. ప్రియమైన దేవుని బిడ్డలారా ఎట్టుకు ఆ పిల్లలు ఆ పరీక్షలు రాసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళల్లో ఒక భయం పోయింది, వాళ్ళల్లో ఒక సంతోషం వచ్చింది. నేను బాగా పరీక్ష రాశానన్నాడు గట్టి కేకలేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి ఈ పేతురును మనం ఇక్కడ చూస్తే పేతురును దేవుడు హెచ్చిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా పేతురును దేవుడు హెచ్చిస్తున్నాడు. పేతురును దేవుడు నువ్వు ధన్యుడువు అంటున్నాడు, నువ్వు సంఘాన్ని కడతావు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఇల్లు కట్టాలంటేనే చాలా కష్టంగా, ఇల్లు అంటే ఒక చుట్టూ రాళ్ళు వేసి పైన స్లాబ్ వేసేది కాదు, అది కాదు కదా. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో ఉంటుంది. ఒక ఆమె 14వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందమ్మా? చదవాలి. సామెతలు 14:1 ఏంటంట? జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుతుంది, 3 రాళ్ళు దాన్ని చేతులతో ఓడ పెరుగుతుందంట. ఇల్లు కట్టడం ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా తన తల్లిదండ్రి కుటుంబం దగ్గర ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఏ మెరుగుని బిడ్డల్లాగా ఉంటారు. అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు అంతా తనదే భారం అన్నట్టుగా ప్రవర్తించే వాళ్ళు లేకపోవాల. ప్రియమైన దేవుని బిడ్డలారా స్త్రీలు ఇల్లు కడతారంట.
దేవన్ బిడ్డలారా, నేను మరి ఎక్కువగా మరి మా సహోదరి నీలమ్మని గురించి చెప్తే ఆమె సంతోషిస్తుందో లేకపోతే వేరే వాళ్ళు బాధపడతారేమో తెలియదు, కానీ టౌన్లో ఉన్న ఆ బిడ్డ ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో ఈ వాతావరణమే తెలియదు ఆమె. దేవన్ బిడ్డలారా, ఈ వాతావరణమే తెలియదు, అసలు ఇక్కడ ఏం పని చేస్తారో తెలియదు కదా. అయితే ఆమె ప్రియమైన దేవన్ బిడ్డలారా, ఇక్కడికి వచ్చినా కానీ మరి నాట్లు అనేది కానీ కలుపులు అనేది కానీ కదా, మరి ఏ పని పెడితే ఆ పని. ఎందుకమ్మా? ఇల్లు కట్టాలి. కొంతమంది అయితే నాకు వంట చేయటానికే రాదనే వాళ్ళు లేకపోలే. ఏందమ్మా, ఏమంటారమ్మా? నాకు వంట చేయటానికే మా వాళ్ళు నేర్పించలా అనేవాళ్ళు లేకపోలే. ప్రియమైన దేవన్ బిడ్డలారా, అంతేకాదు ఆ చేలల పని మాకేం పట్టింది, మా అమ్మ మా నాన్న ఉద్యోగస్తులు అని చెప్పి అనుకుంటే ఆ ఇంట్లో ఎలాగుంటుందమ్మా? ఆమె తోడుకోడలు వెంటనే ఏం చేస్తుంది? పక్క సంసారం పెట్టేస్తుంది. దానికి కారణం ఎవరు? ఈ పని చేయను అని. అప్పుడు ఏమైనట్టు లెక్క? 3 రాళ్ళు తన ఇల్లు 3 పెరిగినట్టు అయిపోతుంది. ఆ కాలంలో ప్రియమైన దేవన్ బిడ్డలారా, పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేవి. తండ్రి అంతటి పిల్లలు కుమారులు ఎక్కువచ్చిన, అత్త అంతటి కోడళ్ళు ఎక్కువచ్చిన ఆ కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలుగా. నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, మీకు అందరికీ తెలుసు. నా దగ్గరికి నేను పిలిస్తే వస్తాడు, సుందరరావు పాస్టర్ గారు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? అన్నా, మేము మా పెదనాయన గారు మా చిన్నాయన గారు మేమంతా కలిసి ఉండేవాళ్ళము. మాకు గొర్రెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, ఎద్దులున్నాయి. ఎద్దుల సేద్యం ఉండేది మాకు. మా పెదనాయనకి ఎంతమంది పిల్లలైనా, మా నాయనకి ఎంతమంది పిల్లలైనా మేమందరం ఒకటే ఉమ్మడి కుటుంబంగా ఉన్నాం. మేము, మా పెదనాయన, మా నాయనోళ్ళు అందరము దేశాలకు మనుషులను తీసుకుపోయి మరి చాలా మంది పనివారిని మేము పెట్టుకొని మంచిగా సంపాదించామని చెప్పి చెబుతుంటాడు ఆయన. కారణం ఏంటి ప్రియమైన దేవన్ బిడ్డలారా? ఒక రైతు వలె మేము బ్రతికామన్నాను కూడా ఆయన చెబుతాడు. ఎందుకంటే కలిసి ఉంటే ప్రియమైన దేవన్ బిడ్డలారా, ఆ కుటుంబాన్ని కట్టిన దాంతో సమానం. అంతేకాకుండా ఏంటి, నేనేం పని చేయను, నేను టౌన్లో పుట్టి వచ్చాను, లేకపోతే నేనేం పని చేయను, నేను పెద్ద చదువులు చదివి వచ్చాను, నేనేం పని చేయను, నా అమ్మ నాన్న ధనవంతులు అంటే ఆ కుటుంబం ఏమైపోద్ది? చిన్న భిన్నం అయిపోద్ది. ప్రేమైన దేవన్ బిడ్డలారా, దాన్ని అంటారు అనమాట, 3 రాళ్ళు తన చేతులతో ఇల్లు ఊడ పెరుకునండి. కాబట్టి ప్రేమైన దేవన్ బిడ్డలారా, మరి కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలంటే ప్రేమైన దేవన్ బిడ్డలారా, ఐక్యతతో ఉండాల. ఇక్కడ పేతురు ఒక్కడే పడుతున్నాడు. ప్రేమైన దేవన్ బిడ్డలారా, పేతురు ఒక్కడే మాట్లాడేవాడుగా ఉన్నాడు, పేతురు ఒక్కడే పనిచేసేవాడుగా ఉన్నాడు. మన జీవితాలు ఎలాగున్నాయి ప్రేమైన దేవన్ బిడ్డలారా? సంఘంలో అందుకే పని చేసేవాడికి ఏమంటాడమ్మా? పని చేసేవాడు జీతానికి పాత్రుడు. పని చేసేవాడు దేంటట? జీతానికి పాత్రుడు. నూర్చేడి ఎద్దుకి మూతికి చిక్కం పెట్టకూడదు. చూడండి ప్రియమైన దేవన్ బిడ్డలారా, కాబట్టి ఇక్కడ పేతురు ధన్యుడు అని పిలుచుకుంటున్నాడు. హల్లెలూయా. పేతురును సంఘం కడతావు అంటున్నాడు. ప్రియమైన దేవన్ బిడ్డలారా, ఎట్లాగంటే చూడండి, ఒకసారి అంటాడు, మీరు ఏందయ్యా పేతురు గురించి ఇంత గొప్పగా చెబుతున్నాడు పాస్టర్ గారు అనుకుంటారేమో. చూడండి ఒకసారి 16వ అధ్యాయంలో 16వ అధ్యాయము 21 వచ్చిన చదవమా. అప్పటి నుండి తాను యెరూషలేములకు వెళ్ళి పెద్దల చేత ప్రధాన యాజకుల చేత
శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి మూడో దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టెను. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగును గాక, అది నీకు అన్నడుకును కలుగదని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పో. చూడండి, ఇక్కడ పేతురుని ఏమంటున్నాడు ప్రభు? ఏమంటున్నాడు పేతురుని? సాతానా, నా వెనుకకు పో అంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ మాట ఎట్లుంటుంది పేతురుకి? పేతురుకి ఎలాగుంటుందమ్మా? ప్రేమైన దేవుని బిడ్డలారా, శిష్యుడు ఉండే విధానాన్ని ఇక్కడ పేతురు కలిగి ఉన్నాడు. అక్కడేమన్నాడమ్మా? నువ్వు దేవుని కుమారుడమైన క్రీస్తువు అని అంటే, అక్కడ దేవుడు ఏం చేశాడు? పేతురును, నువ్వు ధన్యుడువు, నువ్వు సంఘాన్ని కడతావు, నువ్వు దాని ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవు అన్నాడు దేవుడు అక్కడ. హల్లెలూయా. అంతేనా? ఇంకేమన్నాడమ్మా? పరలోక రాజ్య తాళపు చెవులు నీకిస్తా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడన్నా తాళము నేనే తీసుకున్నాను అనుకో, మా పాస్టమ్మ నన్ను నమ్మడమ్మా మా ఆయన కదమ్మా, మా ఆయన నన్ను నమ్మడు, బీగాలు నాకు ఈడు అని చెప్పుకుంటుంది కదా. అయితే పేతురుతో దేవుడు అన్నమాట పరలోక రాజ్య తాళపు చెవులు. హల్లెలూయా. ఎంత గ్రేట్ అండి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆ మాట మనం అనిపించుకునే విధంగా జీవిస్తున్నామా? అయితే అంత గొప్ప మాట అనిపించుకున్నటువంటి ఆ పేతురుని దేవుడు ఏమంటున్నాడు? సాతానా, నా వెనుకకు పో అన్నాడు. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, సంఘంలో దైవ సేవకుడు కానీ లేకపోతే సంఘ పెద్దలు కానీ ఏదన్నా ఒక చిన్న మాట మాట్లాడితే మన వాళ్ళు అప్పుడే అలుగుతారేమో కదా. మన వాళ్ళు అప్పుడే అలుగుతారేమో. ప్రేమైన దేవుని బిడ్డలారా, పేతురును సాతానుతో పోల్చాడు దేవుడు. హల్లెలూయా. అయినా కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, పేతురు మాత్రము ప్రభువుని విడిచినవాడు కాదు. దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఒక్కోసారి గొప్ప మంచి సంతోషకరమైనటువంటి సమయాలు వస్తాయి, ఒక్కోసారి దుఃఖపడే సమయాలు వస్తాయి. అయినా కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ప్రేమైన దేవుని బిడ్డలారా ఏమన్నా అనుకోండి, రోజూస్ గారికి చెబుతుంటా, మీ మొదటి ప్రేమ సన్నగిల్లింది అని చెప్పి చెబుతా ఉంటా. ఆయన ఏమన్నా అనుకోని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన మొదటివాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మొదటి ఉండేవాడు మందిరంలో. ఈరోజైతే ఆయన ఏం చేశాడు? నాకంటే ముందు వచ్చాడు మందిరానికి. ఎందుకన్నా నేను ఆ మాట ఎందుకన్నానమ్మా? మీరు మొదటి వారు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు కడపటి వారిగా ఉండకూడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ఎంతో మీరంతే. ఒకసారి అంటాడు, నాకు భలే ఆశ్చర్యం వేసింది. అక్కడే 16వ అధ్యాయంలోనే 17వ అధ్యాయంలో 17వ అధ్యాయం చూడండి. అక్కడ చదువుకుంటారండమ్మా. శిష్యులు ఏకాంతముగా యేసు నొద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతుమని అడిగిరి. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఎంత గొప్ప మాట అండి ఈ మాట. శారమ్మతో యేసు మన దేవుడు అన్నమాట. శారమ్మతో ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనంలో అనుకుంటా చూడండి ఏమంటాడు. శారమ్మతో చదవాల తొందరగా ఎవరైనా తీసిన వాళ్ళు చదవలేదా? ఆదికాండము
చదవండి 18వ అధ్యాయం 14 వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని ఏమన్నాడు? శారమ్మ నవ్వితే అన్నాడు కదా. శారమ్మ నవ్వితే అన్నాడు. శారా ఎందుకు నవ్వావు అంటే నేను నవ్వలేదు అన్నాడు. అప్పుడు అన్నాడు ఎందుకు నవ్వావు? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అన్నాడు. మళ్ళీ ఏమంటున్నాడమ్మా ఈ యొక్క 17వ అధ్యాయంలో, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 21వ వచనంలో మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. హల్లెలూయా. చూడండి, దేవుడు తనకు తాను అనుకున్న మాట తన బిడ్డలకు కూడా చెబుతున్నాడు. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి మనకు అసాధ్యమైనది ఏది లేదని దేవుడు చెబుతుంటే మనం ఏమనుకుంటాం? నాకు సాధ్యం కాదులే ఇది, నాకు చేత కాదులే ఇది కదండి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇది అపవాది తెచ్చే ఆలోచన. ప్రేమ దేవుని బిడ్డలారా, నీకేది అసాధ్యం కాదు దేవుడు చెబుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు అద్భుతాలు చేయగలవు. ఒకసారి 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం ఉన్న స్త్రీ ఏం చేసిందమ్మా? ఆయన వస్త్రం మాత్రం ముట్టింది. పేతురు యోహానులంట వీధులలో పోతుంటే వాళ్ళ నీడబడ్డవారు రోగులు స్వస్థత పొందారంట. హల్లెలూయా చెప్పండి. ఏది వస్త్రం ముట్టడం గొప్పదనమా, నీడబడ్డం గొప్పదనమా? దేవుడు నిన్ను అలా చేయాలనుకుంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీకు అసాధ్యమైనది ఏది లేదు. నిన్ను అలా చేయాలనుకుంటున్నాడు, నిన్ను నన్ను. మనం ఏమనుకుంటున్నాం? మనకిది సాధ్యం అవుద్దా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదైనా కానీ నీకు అసాధ్యమైంది ఏది లేదు. ఏమంటాడమ్మా? ఏమంటాడు 16వ అధ్యాయంలో? నీవు 16:19 కదా, 16:19 నీకు పరలోకపు తాళపు చెవులు నేను ఇస్తా. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, భర్త నమ్మి ఇంటి తాళపు చెవి, బీరువా తాళపు చెవి ఇవ్వడు. నేను చెప్పాను కదా ఇందాక, హౌరా అనే పట్టణానికి కలకత్తా అనే పట్టణానికి మధ్యలో ఉన్నటువంటి ఆ బ్రిడ్జి తాళం లేదని భారతదేశం ఇంతవరకు ఆ బ్రిడ్జి ఓపెనింగే చేయాల. అది కారణం ఏంటంటే ఆ సమయంలోనే యుద్ధం వచ్చిందంటండి. అది కట్టించి ఓపెనింగ్ చేసే టైంలోనే యుద్ధం వచ్చేసింది. ఆ ఇంగ్లాండ్ వాళ్ళు పోగొట్టుకున్నారో లేకపోతే ఇవ్వకూడదని ఇవ్వకుండా పోయారో. అయితే హిస్టరీలో మాత్రం ఉండేది ఏంటంటే దాని తాళం చెవి ఇంగ్లాండ్ వాళ్ళు ఇవ్వాలా అనేది ఒక నెపం ఉంది. అయితే దేవాదేవుడు అంటున్నాడు, ఆ హౌరా బ్రిడ్జి తాళం చేయకపోతే నువ్వు బాధపడుతున్నావు, పరలోకపు తాళపు చెవి నేను ఇస్తాను అంటున్నాడు. మనలో నమ్మకం ఉందా ప్రియమైన దేవుని బిడ్డలారా? మనలో అల్ప విశ్వాసం లేకుండా మనం జీవిస్తున్నామా ప్రియమైన దేవుని బిడ్డలారా? కాబట్టి దేవుని బిడ్డలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రభువు నమ్ముకున్నప్పుడు దేవుడు నీ ద్వారా ఏదైనా జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యెహోషువ కాలంలోనంట ప్రేమైన దేవుని బిడ్డలారా, యోర్దాను దగ్గరికి వస్తే ఏం చేశారంట? వాళ్ళ కాళ్ళు గిరకల్లోకి నీళ్ళలోకి వెళ్ళినప్పుడు ఏమైందంట? సముద్రం ఏమైందమ్మా? ఆరిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ్చర్యం కాదా ప్రియమైన దేవుని బిడ్డలారా? నీ చేత ఏదైనా జరిగించడానికి దేవుడు నిన్ను వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు యేసయ్య వైపు చూసినంత వరకు ఏం చేశాడమ్మా? సముద్రం పైన నడిచాడు. హల్లెలూయా. యేసయ్య వైపు చూసినంత వరకు నీవు దేవుని వైపు చూస్తూ నీవు ఆయన పట్ల సంపూర్ణమైన విధేయత విశ్వాసంతో నువ్వు జీవిస్తూ ఏదైనా నీకు అసాధ్యము కాకుండా నువ్వు చేయగలవని దేవుడు చెబుతున్నాడు ఈ సమయంలో. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో అల్ప విశ్వాసం ఉండకూడదంట. ఇంకా ఒకసారి అంటాడు, చూద్దామా, ఇంకోసారి చూద్దాం. 17వ అధ్యాయము 17వ అధ్యాయము 17వ అధ్యాయము మొదటి నుంచి చదువు తల్లి.
17వ అధ్యాయము 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహాను వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయును. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండి, అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు చాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా ఏం చేస్తున్నాడు యేసయ్య? ఏం చేస్తున్నాడమ్మా? 6 దినములైన తర్వాత 6 దినములైన తర్వాత యేసు 6 దినాలకు ముందు ఏమైంది? 6 దినాలకు ముందు ఏమైందమ్మా? 6 దినాలకి ముందు ఏమైంది చెప్పండి? సైతానం పో కదా. 6 దినాలకు ముందు సంపూర్ణమ్మ నువ్వు మంచిదానివి కాదు కదా, ఇశ్రాయేలు రాజు నువ్వు మంచివాడివి కాదు అని పాస్టర్ గారు అన్నారు. 6 దినాలు అయిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? రా రా తొందర రావాలా పో, నువ్వు మంచిదాన్ని కాదు పో అన్నాడు. 6 దినాలు అయిన తర్వాత ఏం చేస్తున్నాడు? రూపాంతరపు కొండ దగ్గరికి ఆ పేతురునే తీసుకుపోతున్నాడు. అప్పుడు ఎంత బాధపడి ఉంటాడో. బాధపడేవాడు కాదు పేతురు. బాధపడిన వాళ్ళు మళ్ళీ దగ్గరికి రాలేరు. కూర్చోపో. ఏం చేస్తున్నాడు? మొదట పెట్టాడు పేతురుని. హల్లెలూయా కదమ్మా. ఎక్కడ పెట్టాడు? 6 దినాలు అయిన తర్వాత యేసు దివ్యాన్ని నెట్టే వరకు వాళ్ళ అమ్మకు బాధ అనిపించింది కదా. ఊరికనేలే అంటున్నా కానీ ఇప్పుడు నెట్లా చూడండి. 6 దినాల ముందేమో సైతాను పో అన్నాడు. 6 దినాలు అయిన తర్వాత మళ్ళీ రా అంటున్నాడు. ఏమిటి పెట్టుకుంటున్నాడు? దేవునికి నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధిలో ఆయన మాటకు ఎప్పుడైతే రెస్పాన్స్ ఇస్తూ ఉంటావో అప్పుడు నేను దేవుడు వాడుకోవటానికి ఇష్టపడతాడు. 6 దినాలు అయిన తర్వాత యేసయ్య ఎవరిని? పేతురును కదా. మరి యాకోబుని ఎందుకు తీసుకోకూడదు? తర్వాత యాకోబును తన సహోదరుడైన అతని సహోదరుడైన యోహాను పేతురును యాకోబును యోహాను వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. హల్లెలూయా. ఏం చేశాడమ్మా? వారి ఎదుట ఏమయ్యాడంట? రూపాంతరము. హల్లెలూయా. రూపాంతరం అంటే చెప్పండి. రూపాంతరం అంటే ఆయన రూపం మారిపోయింది. దేవునికి స్తోత్రం. ఆయన రూపం మారిపోయింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, రూపాంతరం అంటే చూడండి అక్కడే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. చూడండి రూపాంతరం అంటే ఆయన ముఖము మారిపోయింది. ఆయన వస్త్రములు ఎట్లా? వెలుగు. ఇప్పుడు ఆ లైట్ని ఎంతసేపు చూస్తారండి? ఆ లైట్ని అట్లా చూసి మళ్ళీ పక్కకు తిప్పుకోవాలి. అట్నే చూస్తూ ఉంటారా? ఈ లైట్ని అట్నే చూస్తుంటారా? చూస్తూ ఉంటే ఏమవుతాయి? కళ్ళు బయర్లు గమ్మినట్టు ఉంటాయి కదా.
ఆయన ముఖము ప్రకాశించును, ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లని వాయును. అమ్మా, మోసే, ఏలియా, ఏమా ఎవరు కనపడ్డారు చెప్పండి? ఎవరు కనపడ్డారు? యేసయ్యను వెంబడించిన వారికి కదా. యేసయ్య మాట్లాడుకు రెస్పాన్స్ ఇచ్చిన వారికి మోసే పడ్డాడంట. హల్లెలూయా. ఎవరు పడ్డారమ్మా? మోసే పడ్డాడు. ఎప్పుడన్నా చూసింటాడా మోసేను పేతురు? ఇప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మాట్లాడే మాటలు ఎక్కడికైనా పోవచ్చు. ఎందుకంటే ఏంటి సెల్లులు ఉన్నాయి కాబట్టి. టీవీలు ఉంటే నేను ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు బాగా తెలిసింది టీవీ ఎప్పుడంటే ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు బాగా తెలిసింది టీవీ. అయ్యా రోజేష్ గారు, టీవీ నీకు ఎప్పటి నుంచి బాగా తెలుసు? ఎప్పటి నుంచి బాగా తెలుసు నీకు? ఇందిరాగాంధీ చచ్చిపోయిన రోజు నేను టీవీ చూశానండి. అంతవరకు టీవీలో ఎవరికో ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా టీవీలు. తర్వాత అంతకుముందు కూడా కెమెరాలు ఉన్నాయి. కెమెరాలు పూర్వకాలంలో లేవు ప్రియమైన దేవుని బిడ్డల. కెమెరాల తర్వాత టీవీల తర్వాత సెల్లులు కదా, అవన్నీ చూసాయి. అప్పట్లో మోసేను చూడలా పేతురు. అయితే ఏ అనుభవం చిక్కింది పేతురుకి? మోసేను చూసే అనుభవం. హల్లెలూయా. మోసేను దేవుడేమన్నాడమ్మా? నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. నమ్మకమైన మనిషిని చూశాడు పేతురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి నమ్మకమైన వాడు ఏలియా కదా. ఎట్లమ్మా తర్వాత మోసే తర్వాత ఏలియాను చూశాడు. ఏలియా ఎవరు చెప్పండి? ఏలియా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశానికి దేవుని ఆత్మ ఏలియాను కొనుక్కోబడింది. ఏలియా ఇంకా ఎవరు కాకపోల్లా. హల్లెలూయా. చూడండి, ఆ ఏలియాను చూడాలని అతని శిష్యుడైనటువంటి ఎలీషా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతో ప్రయాసపడ్డాడు. ఎలీషాకు ఏలి అగుపడితే ఏం జరుగుతుందంట? రెండంతల ఆత్మ వచ్చేస్తుంది ఎలీషాకి. ఎలీషా అడిగాడు, ఏలియా ఎత్తబడే సమయంలో ఎలీషా నువ్వు ఇక్కడే ఉండు, నేను పోవాలంటే నన్ను దేవుడు మరి ఎడబాయకుండా చేయనుగాక అన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంతవరకు ఇడిచిపెట్టలా ఏలియాను ఎలీషా. లాస్ట్కి అడిగాడు, ఎలీషా నీకేం కావాలి ఎలీషా అంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా ఎలీషా నీకేం కావాలంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా ఏం చేశాడు ఎలీషా? ఏమడిగాడమ్మా? నీ ఆత్మలో 2 పాలు ఇమ్మన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మరి ఆ ఉద్దేశం ఆయనకుందో చూడండి ఎలీషాకు. ఆ ఏలియా పరలోకానికి దేవుని దగ్గరికి మరి ఆత్మచేత కొనిపోబడ్డాడు. ఆ ఏలియాను చూడాలని ఎలీషా ఎంతగానో ప్రయాసపడ్డాడు. అమ్మా నువ్వు గమ్మునుండి ఆమె ఆడుకొని, ఆమె సరే చూడబాకండి ఎవరు, లేకపోతే ఆమెకి బురకాయేస్తా నేను. ప్రేమ దేవుని బిడ్డలారా చూడండి, మరి ఆ యొక్క ఏలియా ఎక్కడ? ఆ ఏలియాను పేతురు చూస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము ప్రేమైన దేవుని బిడ్డలారా ఒక ఆయన నువ్వు ప్రభుని నమ్ముకున్నావు కదా, నీకేం కావాలా అన్నాడు అంట ఒక ఆయన్ని. ఏమా నువ్వు ప్రభుని నమ్ముకున్నావు కదా, నీకేం కావాలన్నాడు అంట ఒక ఆయన్ని. మీరు ఒకవేళ మిమ్మల్ని అడిగితే ఏమి చదువుతారు మీరు చెప్పండి? మీరు ప్రభుని నమ్ముకున్నారు కదా, మీకేం కావాలని అడిగితే మీరేమి చదువుతారు చెప్పండి? ప్రియాంక, నువ్వు ప్రభుని నమ్ముకున్నావు కదా, నీకేం కావాలా? కృపావరములుగా. ఇంకా ఎవరన్నా చెప్పండి. రత్నకుమార్ నువ్వేం చదువుతావు? ఒక ఆయన అన్నాడు నేను పరలోకం చూస్తానన్నాడంట. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? నేను పరలోకం చూస్తానన్నంట. ఆయన అన్నాడు, ఇంకొక ఆయన అన్నాడు, అడిగిన ఆయన పరలోకం గొప్పదా, పరలోకంలో ఉండే దేవుడు గొప్పవాడు అన్నాడంట. హల్లెలూయా.
ఏమన్నాడమ్మా? పరలోకం గొప్పదా, పరలోకంలో ఉన్న దేవుడు గొప్పడు అన్నాడంట. ఎవరు కావాలా మనకు? మన ప్రయాస అంతా ఏంది ఏమా? ప్రభువును చూడాలా. హల్లెలూయా కదా, ప్రభువును చూడాలా. అయితే ఈ యొక్క మరి పేతురు ప్రేమైన దేవుని బిడ్డలారా, మొదటి ప్రవక్త అయినటువంటి అబ్రహాం కాదు కానీ రెండవ ప్రవక్త అయినటువంటి మోషేను చూస్తున్నాడు ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆ తర్వాత మరి ఏలీయాను చూస్తున్నాడు ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఎంత గొప్ప ధన్యత పేతురుకు దేవుడు ఇచ్చాడో చూడండి. ఆ తర్వాత చూడమ్మా, వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండరి. హల్లెలూయా. ఏం చేస్తున్నారమ్మా? యేసుతో మాట్లాడుతున్నారు. అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉంటే మంచిది. యాకోబుకు రాలా కదా, యాకోబుకు రాలా థాట్. పేతురు అంటున్నాడు మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి, ఏమంటున్నాడమ్మా? 3 పర్ణశాలలో ఒక్కరిని కడతానంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. కట్టుదును అంటున్నాడు. హల్లెలూయా. అక్కడ యోహాను ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. వాళ్ళకి నోటికి రావటంలే. ఈయనేమంటున్నాడు? నేను కడతా, 3 పర్ణశాలలు కడతా. నీ ఉద్దేశము, నీ నోటి మాట అంటాడు కదా దేవుడు ఒక మాట, హృదయమందున దానిని బట్టి ఏం చేస్తుందంట? నోరు మాట్లాడుతుందంట. ఈ పేతురులో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పట్ల ఉన్నటువంటి ఆ ఆలోచనలు, ఆయన మాటలు చూడండి ఎట్లుందో. నీకొకటి, ఏలియాకు ఒకటి, మోషేకు ఒకటి పర్ణశాల 3 కడతానయ్యా నేను అంటున్నాడు. తర్వాత అతడు ఇంకా మాట్లాడుతుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనును. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాటలు విని బోర్ల పడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకూడని చెప్పాను. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు ఎక్కువ ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని నమ్ముకున్నప్పటికీ కూడా మనకు ఎక్కువ భయం ఎక్కువ. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్యని దేవుడు ఎన్నిసార్లు చెబుతాడు? భయపడకుము, జడియకుము అంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కలవరపడకుము కదమ్మా. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు ఎక్కువ భయము, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎక్కువ కలవరము, ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ ఆయన చెబుతున్నాడు భయపడవద్దు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే ధైర్యంగా ఉండాలి. తర్వాత ఇంకొక మాట మనం చూసుకొని మనం ముందుకు సాగుదాం. అక్కడే 4వ వచనం నుంచి మనం చదివాం కదా, ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నేను పేతురుకు, ఏలియాకు, మోషేకు, నీకు పర్ణశాల కడతా. ఈ పేతురు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ పేతురునంట ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మరణించిన తర్వాత యేసుక్రీస్తు నామములు ఎన్నో అద్భుతాలు చేశాడు పేతురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఆనాటి యూదులు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసునేమో ఏం చేయాలనుకున్నారు? పేతురును చంపాలనుకున్నారు. ఏం చేయాలనుకున్నారమ్మా? పేతురును చంపాలనుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురును కూడా సిలువ వేస్తున్నారంట. హల్లెలూయా. ఏం చేశారమ్మా? పేతురును కూడా
సులువు వేస్తుంటే పేతురు అన్నాడంట, అయ్యలారా, ఆ దేవునితో కూడా నేను సమానంగా సిలువ వేట అది కూడదని చెప్పి తలకిందులుగా సిలువ వేయించుకున్నాడంట ప్రభు కోసం. చెప్పండి హల్లెలూయా. ఎలాగమ్మా? తలకిందులుగా సిలువ. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, తలకిందులుగా సిలువ అంటే ఎట్లుంటుంది చెప్పండి. ఏమా? కాళ్ళు పైకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తల కిందికి పెడితే, ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి ఎలాగుంటుందంటే, పైన కాళ్ళల్లో మేకులు ఉన్నాయి, కింద చేతులలో మేకులు ఉన్నాయి, ఆయనకు ఉన్నటువంటి గాయాలు, రక్తం అంతా ఎక్కడికి వచ్చేస్తుంది? ఒకవేళ నోట్లోకి వస్తుందేమో రక్తం, ఒకవేళ కళ్ళల్లోకి వస్తుందేమో రక్తం, ఒకవేళ చెవులలోకి వస్తుందేమో రక్తం, ముక్కులలోకి వస్తుందేమో రక్తం. ప్రభువు, ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువును ప్రేమించినటువంటి పేతురు అంతగా త్యాగం చేశాడు కాబట్టి పేతురుకు దేవుడు పరలోకపు రాజ్య తాళపు చెవులు ఇస్తానన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంట్లో తాళపు చెవి లేనందుకే బాధపడతాం, బీరువా తాళపు చెవి ఉన్నందుకు బాధపడతాం. అయితే నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉంటే మనకు కూడా పరలోకపు తాళపు చెవులు ఇస్తాడంట. తర్వాత చూడండి, అక్కడే ఉన్నటువంటి మాట 16 అధ్యాయం 19 వచనం, 16, 19. పరలోకపు తాళపు చెవులు మీకు ఇచ్చేదను, నువ్వు బంధిస్తావు. హల్లెలూయా. నువ్వేం చేయగలవు? బంధిస్తావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దెయ్యాలు నీ యేసు నామములో నువ్వు మాట్లాడితే బంధించబడాలి కదా, ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆ తర్వాత ఎక్కడమ్మా? పరలోకంలో కూడా ఇవి బంధించబడతాయి. విప్పే వారంగా ఉండాలి మనం. హల్లెలూయా. ఏం చేయాలమ్మా మనము? విప్పే వారంగా మనం ఉండాలి. మనం కట్లు కట్టే వాళ్ళంగా మనం ఉండకూడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కట్లు, ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పానా కట్లు కట్టడం? ఎవరైనా మందిరంలో ఒక మంచి పని చేస్తూ ఉంటే వాళ్ళను వెనకుండి ఇంకొక మాట అనేవాళ్ళు లేకపోలా. ప్రేమైన దేవుని బిడ్డలారా, అనుకుందాం రాహుల్ పని చేస్తున్నాడు, రాహుల్ ఏదో ఒక విధంగా పని నాకు కూడా, అంటే ఇప్పుడు మన సంఘమే కాదు ఎక్కడైనా కానీ, ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఒకరు వచ్చి మందిరంలో పని చేస్తున్నారు బాగా, అబ్బో భక్తురాలమ్మా, అమ్మో భక్తుడమ్మా కదా అనుకుందాం మనం. చాలామంది ఇలాంటి వాటికి భయపడి కూడా మందిరంలో పని చేయలేకపోతున్నారు. ఒకసారి నేను లూకాసు వార్తలోకి వెళ్తే 2:1 చూద్దాము. 1వ అధ్యాయము, 2వ అధ్యాయము 1వ అధ్యాయంలోనే ఉంటుందమ్మా. 1వ అధ్యాయము 2వ అధ్యాయము 25 వచనం నుంచి చూడండి అమ్మా. 25 వచనం నుంచి 2వ అధ్యాయం లూకాసు వార్త. యెరూషలేమునందు సమయోనను, ఎవరమ్మా? యెరూషలేమునందు సమయోనను ఒక మనుష్యుడుండును. అతడు ఎలాంటి వాడంట? నీతిమంతుడు. ఎలాంటి వాడు? భక్తిపరుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. హల్లెలూయా. ఎలాంటి వాడమ్మా ఈ సహోదరుడు?
ఏమా? ఈయన ఎలాంటి వాడంట? సమయాన్ని ఎలాంటి వాడు? నీతిమంతుడు, భక్తిపరుడు, ఆదరణ కొరకు కనిపెట్టువాడు. అప్పుడేమైందంట? పరిశుద్ధాత్మ అతని మీదికి వచ్చాను. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుడు, భక్తిపరుడు, ఆదరణ కొరకు కనిపెట్టేవాడి పైనకి ఏమొచ్చిందంట? పరిశుద్ధాత్మ వచ్చింది. చదవాలా? అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందదని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండును. అతడు ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చెను. హల్లెలూయా. ఎలాగొచ్చాడమ్మా? ఆత్మవశుడై. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్లా వచ్చాడంట? ఆత్మవశుడై దేవాలయంలోకి వచ్చాడు. హల్లెలూయా. ఆత్మ తీసుకొచ్చింది ఆయన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ పూర్ణుడుగా వచ్చాడు మందిరంలోకి. హల్లెలూయా. తర్వాత అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించొచ్చు. ఏం చేస్తున్నాడంటమ్మా? దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనము దేవుణ్ణి స్తుతిస్తున్నామా? ఆయన ఆరాధిస్తున్నామా? కొంచెం కదా, కొంచెం వయసు పెరిగే వరకు ఇప్పుడు సాత్విక మందిరానికి రావాలని ఆశ, ప్రియాంక రావాలని ఆశ. ఇంకొంచెం పెద్దగా అయ్యే వరకు, కొన్ని రోజులు సీనియర్టీ వచ్చే వరకు అందరికంటే వెనకపోవాలని ఆశ. ఎప్పుడమ్మా? అందరికంటే వెనకపోవాలని ఆశ. అయితే ఈయన ఏం చేస్తున్నాడమ్మా? దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. తర్వాత నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. అబ్బా, యేసుని చూసేవారికి ఎన్ని చూసినట్టుందంట. హల్లెలూయా. యేసుని చూసేవారికి ఏముంది, ఎట్లుందంటమ్మా? అన్ని జనులకు బయలుపరిచిన వెలుగంట యేసుక్రీస్తు ప్రభు. తర్వాత నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమ యేసుక్రీస్తు ప్రభు. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ యేసుక్రీస్తు ప్రభు. ఎన్ని విధాలుగా యేసుక్రీస్తును సంబోధిస్తున్నాడు. తర్వాత యోసేపును ఆయన తల్లి ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సమూయేలు వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపరుచినట్లు ఇశ్రాయేలులో అనేకులను పడుటకును తిరిగి లేచుటకును, ఏంటమ్మా? పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు అని చెప్పాడంట. యేసు ఏం చేస్తాడమ్మా? పడగొట్టడానికి, లేపటానికి. యేసు ఈయన బిడ్డలం కూడా మనం అట్లా ఉండాలి. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, పడగొట్టేదొద్దు, మనకు లేపే వారంగా ఉందాం. హల్లెలూయా కదా. లేపే వారంగా మనం ఉండాలి. మనం ఆ రీతిగా ఉండాలి. పేతురు వల్లే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే పేతురు, నువ్వు ధన్యుడువు, నీవు ఈ బండ మీద సంఘమును కట్టుదువు. ఏంటి? ఆ సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు ఏం చేయలేము. నువ్వు పరలోకపు తాళపు చెవులు కలిగి ఉంటావు. అలాంటి పేతురు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు కోసము సిలువ వేయించుకుంటున్నాడు. ఎలాగంటే యేసును సిలువ వేసినట్టు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తలకిందులు సిలువ వేయించుకుంటున్నారు. తలకిందికి, కాళ్ళు పైకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడుకు, అందుకే ఆ పేతురుకు దేవుడు తాళపు చెవులు ఇచ్చాడు. మనం దేవుని కోసము సమర్పణ కలిగి
ఉండాలి. ప్రియమైన దేవుని మరి ఒకసారి మీకు చెబుతా, పేతురును ఎందుకయ్యా అట్ట అన్నాడంటే, సారీ మీరేమనుకోబాకండి, అదే మత్తయి సువార్తలోనే ఒక మాట చూడండి. మత్తయి సువార్తలో 9వ అధ్యాయం అనుకుంటా, మొదటి వచనము. మొదటి వచనం చూసి ఆ? ఆ, 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 ఆ. మా కాదమ్మా, చూద్దాముండు. చూద్దాం ఉండండి కొంచెం. అక్కడ పేతురు అత్త జ్వరముతో పడి ఉండే విషయాన్ని ఎవరన్నా తీసి చూస్తే, పేతురు అత్తకు జ్వరం వచ్చింది, యేసయ్య ఆమెను ముట్టాడు. ఆ విషయం ఎవరన్నా సహాయం చేయండి నాకు. పేతురు అత్తకు జ్వరం వచ్చింది. ఎవరికైనా తెలుసమ్మా ఆ విషయము? పేతురు అత్తకు జ్వరం వచ్చింది. మత్తయి సువార్తలోనే మనకు మరి ఎందుకో దేవుడు దాన్ని చదువుమా. తర్వాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి, అమ్మా పేతురుకు ఏముందంట? పేతురుకి నిలమక, పేతురుకు ఇల్లు ఉందంట కదా. పేతురు ఇన్ని అగసాట్లు పడ్డాడు, ఇంతగా పేతురు గురించి చెప్పాడు పాస్టర్ గారు, ఆయనకి ఏమి లేదేమో అనుకోవచ్చు. పేతురుకి ఏముంది? ఏం చేసాడు యేసయ్య? చదువు. పేతురు ఇంటికి వచ్చి కదా, జ్వరంతో పడి ఉన్న అతని అత్తను చూచి ఏం చేశాడమ్మా? పేతురుకు భార్య ఉంది, పేతురుకు పిల్లలు ఉండరు, పేతురుకి అమ్మనాయిని అత్తను కూడా ప్రేమించేవాడు. ఈయన చాలా మంది అమ్మనే ప్రేమించరు, చాలా మంది అమ్మను అబ్బను ప్రేమించరు. ఈ పేతురు అత్తను కూడా ప్రేమించేవాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడు, సంసారం ఉందా పేతురుకి? సంసారం ఉంది. పేతురుకు సంసారం లేకుండానే ఇన్ని దీవెనలు పొందుకున్నా లేదు. సంసారకు పేతురుకు అన్నీ ఉన్నాయి. ఇల్లు ఉంది, ఇంట్లో మరి భార్యను పోషించాలా, పిల్లల్ని పోషించాలా కదా. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, అత్తను చూసుకోవాలా, అమ్మను చూసుకోవాలా. అక్కడ భార్య పిల్లలు చూపిలేదు, అత్తను మాత్రం చూపించింది కాబట్టి వాళ్ళందరూ ఉన్నారు పేతురుకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురుకు అన్నీ ఉన్నాయి, అన్నీ చేస్తానే ఉన్నాడు, దేవుని సేవలో అలాగున్నాడు. ఇంతవరకు మీరు అనుకోవచ్చు పేతురు గురించి ఇన్ని చెబితే ఆయనకేం లేదు. అన్నీ ఉన్నాయి పేతురుకి, అన్నీ ఉన్నా కానీ అన్నీ చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా పేతురు వలె ఉండాలని దేవుడు ఆశించి ఈ కొద్ది క్షణాలు, ఈ కొద్ది మరి సమయము దేవుడు మనందరితో మాట్లాడి ఉండగా
పేతురు వలె నేను ఉండాల. ప్రార్థన చేద్దాం, అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి మరి పెద్దలు గ్రేసమ్మ గారు ఈ వాక్యం నిమిత్తము ప్రార్థన చేస్తారు. ఒక్కరు ఇద్దరు ముగ్గురు కూడి నన్ను స్తుతించరు, వారి మధ్య ఉంటానన్నావు ప్రభువా. నాయన కొద్ది మంది అయ్యా సన్నిధిలో నీ ఆలయంలో అయ్యా తండ్రి అని పిలిచే ఈ భాగ్యం ఇచ్చిన అయ్యా నీకు స్తుతులు, స్తోత్రం 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 తండ్రి. జీవం కలిగిన దేవుడు, సత్యం కలిగిన ప్రభు, మారన తండ్రి అయ్యా, మరువన ప్రభు, ఇడువన తండ్రి, ఎడబాయని ప్రభు నీకు స్తుతులు